ఏమంటారు గ్యాంగ్ ఇన్ని గిన్నెలు అయితే మస్తు వేడుకునేం తమ్మి అక్కడ బార్డర్లో యుద్ధం సెగలు పుట్టిస్తుంటే ఇక్కడ మన రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్ అయితే సినిమా బాక్సాఫీస్ దగ్గర ఒక పెద్ద విన్యాసమే చేసిందని చెప్పవచ్చు. ఇక చూడన్న ఈ వాయిదా ముచ్చటైతే ఏందో దంచి కొడితే ఇట్లుంటుంది, ఇండస్ట్రీ అంత పరిశాన్ ఉంది. ఇక టాక్సిక్ వాయిదా యుద్ధం దెబ్బ. యష్ అబ్బా అన్న అంటే ఇటు చూడవే రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్ సినిమాతో అయితే మార్చి 19 జాతర చేద్దాం అనుకున్న ఫ్యాన్స్కి అయితే జర షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇక ప్రాచీన దేశాలలో అయితే నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల బాంబుల మూత మధ్యలో బొమ్మ వేయడం కష్టమని మేకర్స్ అయితే గిన్నె పక్కన పెట్టాడు, ఉన్నది ఉన్నట్టు దంచి కొడితే ఇట్లా ఉంటుంది. మరి ఇక యుద్ధం ఎఫెక్ట్ అయితే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల వరల్డ్ వైడ్ మార్కెట్ జర అటు ఇటు అయిందని చెప్పుకోవచ్చు తమ్మి. అందుకే సినిమానైతే ప్రపంచవ్యాప్తంగా సాధ్యమైనంత ఎక్కువ మందికి చేరవేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి అన్న. అయితే కొత్త జాతర తేదైతే మార్చిలో రావాల్సిన ఈ టెలిఫేర్ గ్రోన్ అయితే ఇప్పుడైతే జూన్ 4న 2026 థియేటర్లో నిప్పులు కక్కడానికైతే వస్తుందని చెప్పుకోవచ్చు. చూడు యష్, గీతా మోహన్ దాస్ అయితే మరియు నిర్మాతలు వెంకట్ కే నారాయణ కలిసి ఈ కష్టమైనా సరే ఒక తెలివైన నిర్ణయం అయితే తీసుకున్నారు తమ్మి మన అందరి కోసం అయితే. ఇకపోతే సినిమాలు అయితే చాలా పరిశాన్ అయితే ఉంది తమ్మి. యుద్ధం వల్ల ఆయిల్ రేట్లు పెరిగి గిన్నె కాలుతున్న యష్ క్రేజ్ మాత్రం తగ్గదన్న. మార్చిలో మిసైల్స్ మొత్తం ఉన్న జూన్లో మాత్రం టాక్సిక్ బాక్సాఫీస్ దగ్గర మృత్యుంజయ దెబ్బ కొట్టడం ఖాయం చూడు. ఇక ముచ్చటేందంటే తమ్మి, ఈ వాయిదా ముచ్చట నీకు ఎలా అనిపించిందన్న? మరి నువ్వు జూన్ వరకు ఆగగలవా లేక ఇప్పుడే యష్ విన్యాసం చూడాలని ఉందా? మీరేమంటారు? ఈ యుద్ధం వల్ల ఇంకా ఎన్ని సినిమాలు వాయిదా పడతాయో కింద కామెంట్ కొట్టండి. మన బిగ్ టీవీ పేజ్ని మాత్రం ఫాలో అవ్వండి. సెల్వ మరి.